ట్రెండింగ్ అయిందండి థియేటర్. కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ బాబు గారిది సొంత థియేటర్ లాగా భావిస్తాను. అబ్సల్యూట్లీ సొంత థియేటరే. మల్టీప్లెక్స్లు వచ్చాక కొన్ని ఓటీటీలు ఈ ప్రభావం వల్ల సింగిల్ స్క్రీన్స్ ఆపేద్దాం అని కొంతమంది సొంతంగా నిర్ణయించి థియేటర్స్ ఆపేస్తారు చాలా చోట్ల. సింగిల్ స్క్రీన్స్ని బతికించడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసేది అదేనండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూర్చున్న కొమ్మనే నరుక్కుట్టినట్టు అవుతోంది. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లు అంటే రెండు విభాగాలుగా తయారు. ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో థియేటర్కి డిమాండ్ ఎప్పుడు తగ్గలేదు. ఒకటే మాట, ఇది చాలా చిన్న మాట, అందరికి తెలిసిందే. మల్టీప్లెక్స్ అన్నంత మాత్రాన 3 సినిమాలు చూస్తామా? కాదు కదా, ఒకటే సినిమా చూస్తాం. ఇప్పుడు ఈ మధ్యన రిలీజ్ ట్రెండింగ్ ఎక్కువైంది. అవునండి, బాగా కొంచెం మితిమీరినట్టు కూడా అనిపిస్తుందండి. రిలీజెస్ నేను నెగిటివ్ చేయను, కాకపోతే కొన్ని వీడియోస్ వచ్చాయి, మీరు చూసుంటారు. సల్మాన్ ఖాన్ థియేటర్ లోపల బాంబ్స్ పేల్చారు. అదే అది మితిమీరిపోతుంది అప్పుడప్పుడు. సో అది డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది. ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలవబోతున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక క్రేజీ థియేటర్ సుదర్శన్ 35mm. అందరి హీరోల దృష్టి, అందరి నిర్మాతల దృష్టి, అభిమానుల దృష్టి ఈ థియేటర్ మీదే ఉంటుంది. ఎప్పుడు ఈ థియేటర్లో పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతటి క్రేజీ థియేటర్ ఇది. సుదర్శన్లో పడిందంటే సినిమా సక్సెస్ అనే ఒక ఆనవాయితీ. ప్రస్తుతం ఆ థియేటర్ అధినేత బాలు గారితో మనం ఉన్నాం. వారితో ప్రస్తుతం మన సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఎలా ఉంది, ఈ థియేటర్ యొక్క చరిత్ర తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి బాలు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? అబ్సల్యూట్లీ ఫైన్, థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం సార్. ఎలా ఉంది సార్ ప్రస్తుత పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉందండి, వీఆర్ గుడ్. కొంచెం రూపురేఖలు మారుతున్నాయి మెల్లిమెల్లిగా, బట్ గుడ్. ఇంప్రూవ్ అవుతున్నట్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు. మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చి ఈ థియేటర్ ఒక ప్రత్యేకం. ఈ థియేటర్లో పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సార్. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లు అంటే 2 విభాగాలుగా తయారు. ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో థియేటర్కి డిమాండ్ ఎప్పుడు తగ్గలేదు. దాంతో మీరు ఏకీపిస్తారా? ఏకీపిస్తామండి. దాంట్లో అండర్లయింగ్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఏకీపిస్తాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్స్ ఆ అట్రాక్షన్ ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉన్నాయి. దానికి కారణాలు కూడా మాకు తెలుసు అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, కానీ ఉన్నాయి, అది మాత్రం నిజమే. కారణాల్లో ఒకటి చెప్పబోతే విశాలత్వం. అంటే ఇంత పెద్ద థియేటర్లలో ఒకటేసారి 1300-1400 మంది కలిసి చూస్తుంటే వచ్చే ఆనందం ఈజ్ ద రీజన్ నెంబర్ 1 ఫర్ కంటిన్యూయేషన్. 50 సంవత్సరాలు అయింది సార్ థియేటర్కి. 1975 సుదర్శన్ 35mm, దేవి 70 1981. అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభం. కరెక్ట్, సుదర్శన్ 35. అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్ ఇంతమంది, ప్రతి హీరో కూడా, ప్రతి అభిమాని కూడా ఈ థియేటర్లో పడాలని కోరుకుంటూ ఉంటారు. కరెక్ట్. ఆ ఘనత మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా ప్రౌడ్ ఫీలింగ్, సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉందండి అది. ఆ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ తోటే ఫేస్ మీద ఎప్పుడో ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఇంకా నో మోర్ కంప్లైంట్స్. ఇంత ఫీల్డ్ మనకు రిటర్న్ ఇస్తుంది, ఇంత రికగ్నిషన్ రిటర్న్ ఇస్తుంది. నాకు గుర్తు ఒక 15 years 18 years కింద విజయవాడ, విశాఖపట్నం సర్వీస్ ట్యాక్స్ది ఒక టాపిక్ ఉండే, దాని మీద తిరగడం కానీ అట్లా ఇట్లా తిరిగాను. సో దేవి 70mm సుదర్శన్ 35 అనగానే ఇట్లా ఒక గుర్తింపు హైదరాబాద్ సిటీది. సో అదొక సాటిస్ఫాక్షన్ అండి. ఒక టైంలో ట్రెండింగ్ అయిందండి థియేటర్. అవునండి, కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ బాబు గారిది సొంత థియేటర్ లాగా భావిస్తారు. అబ్సల్యూట్లీ సొంత థియేటరే. అలాగే మహేష్ బాబు గారు కూడా ఒకసారి మహర్షి సినిమా, ఏంబీ సినిమా ఉన్నా సరే ఈ థియేటర్కి వచ్చి నా సొంత థియేటర్ అని ఫీల్ అవుతున్నాను నేను. అప్పుడు మీకేమనిపించింది? అలాంటివే కొన్ని ఎక్సెప్ట్స్ ఒక సాటిస్ఫాక్షన్ కల్పిస్తాయి బేసికలీ. సో దాందే రిజల్ట్. ఈ థియేటరు ఫ్యాషన్తో కట్టారా లేదా వ్యాపార దృక్పథంతో, బిజినెస్ దృష్టితో కట్టారా? బిజినెస్. మా సీనియర్స్, మా నాన్నగారు, మై డాడ్ నందగోపాల్ గారు, ఓకే, సీనియర్ మెంబర్, ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు ఫీల్డ్లో. ఒక ప్యాషన్ తోటే కట్టారు.
ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. Hmm. ఎంబీబీఎస్ డాక్టర్ చేసి బిజినెస్ సైడ్లో ఒక ప్యాషన్తో కట్టారు సుదర్శన్ 35mm. దానికన్నా ముందు సుదర్శన్ 70 ఒక 4-5 ఏళ్ళ ముందు మా తాతగారు కట్టారు. నందగోపాల్ గారి ఫాదర్, మా తాతగారు టి నరసింహులు. అప్పుడు ఈ ప్రాంతంలో ప్రిటీ పాపులర్. తో కోర్స్ దాని వెనకాల స్టోరీ, ఒకసారి సినిమా చూడడానికి వెళ్తే టికెట్ దొరక్కో ఏదో అనిపించింది, సంథింగ్ అట్లా ఆలోచన మొదలైందనేసి విన్నాను నేను. తో సుదర్శన్ 70 ఫస్ట్ కట్టారు 1970లో. నవీన్ నిశ్చల్ది ఫస్ట్ మూవీతోటి ఏదో స్టార్ట్ అయింది, సావన్ భాదం అప్పుడు హిందీ మూవీ సుదర్శన్ 70. దెన్ దాని తర్వాత నాన్నగారు మై డాడీ నందగోపాల్ గారు సుదర్శన్ 35 కట్టారు. కట్టిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత దేవి సెవెంటీఎం కూడా కట్టారు. సో ప్యాషనే, ఎందుకంటే అతని లైన్ వేరే ఉండే, అండ్ అప్పుడున్న బిజినెస్ లైన్ కూడా వేరే ఉండే, ఫ్యామిలీ బిజినెస్ లైన్ వేరే ఉండే. సో ఇది ప్యూర్ ప్యాషనే. ఒక హీరో సినిమా పడిందండి, అభిమానులు ఒక పక్కన థియేటర్ మీకు సంబంధికులు, హీరో తరపున ప్రొడ్యూసర్ అందరూ కూడా మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ అంటే వివిధ రకాలుగా హీరో కనపడంగానే ఒక చేయలేరు. అందరూ కూడా ఈ థియేటరే కోరుకుంటారు. అప్పుడు ఒత్తిడి ఎలా భరిస్తారు? అందరూ కూడా ఈ దీనికి సంబంధించి టికెట్స్ అడుగుతారు, సొరసంలోనే కావాలని అడుగుతారు. అది ఎలా తట్టుకుంటారు మీరు? కెపాసిటీకి మించి ఇవ్వలేరు. ఆనందంతో తట్టుకుంటాం, ఆనందంతో. అంటే వచ్చి టికెట్లు ఇవ్వలేకపోయినందుకు తిట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో సందర్భాలలో, గొడవపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఆనందం అయితే సాటిస్ఫాక్షన్ అది అధిగమించే శక్తిని ఇస్తుంది యాక్చువల్లీ. సో అప్పుడప్పుడు చాలా పీక్ వెళ్ళిపోతుంది. అండ్ మనం అనుకున్న ఒక 1 డే ముందు అరేంజ్ చేసిన వ్యక్తులకు కాకుండా హాఫ్ డేలో ఇంకా వాళ్ళకన్నా ముఖ్యమైన వ్యక్తులు కాల్ చేస్తారు, ఇంకో 2 hours ముందు ఇంకా ముఖ్యమైన వ్యక్తులు కాల్ చేస్తారు, అరగంట ముందు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని వ్యక్తులు టైప్లో కాల్ చేస్తారు. ఒకసారి చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒక కాల్ వచ్చింది, నువ్వు అనగలుగుతామా? అప్పుడు మా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి ఆ 10 మందిని లేపి వాళ్ళని కూర్చోబెట్టి, సో అదంతా ఒక సాటిస్ఫాక్షన్తో కూడిందే బేసికలీ. అందరు హీరోల సినిమాలు మీరు ప్రదర్శిస్తారు, అందరి సమానంగా త్వరలో ఉంటారు అందరికీ. అబ్సల్యూట్లీ. మీకు వ్యక్తిగతంగా మీరు ఎవరు అభిమాని? తెలిసిందే, మహేష్ బాబు గారే నెంబర్ 1 వ్యక్తిగతంగా. మొదటి నుంచి మహేష్ బాబు, మొదటి నుంచి కూడా, ఆల్మోస్ట్ 2000 నుంచి కూడా. ఇంతకుముందు మన సినిమాలో సిల్వర్ జూబ్లీ, 100 days, 50 days రన్నింగ్ రికార్డ్స్ ఎక్కువ ఉండేవి. 170. ఈ మధ్యన రెవెన్యూ రికార్డ్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు 50 రోజులు ఆడితేనే చాలా గ్రేట్, చాలా గొప్ప అనే విధంగా ఉంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఇంకా ఎలా ఉండబోతుంది? ఒక 1 week or 2 weeks ఆడితేనే గొప్ప అనే పరిస్థితి వచ్చింది సింగిల్ స్క్రీన్స్కి అనేది. అవునండి. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఏమి దిగజారినట్టు కూడా కాదు. బేసికల్లీ ఇంతకుముందు ప్రింట్స్ లేకుండే కదండి. ప్రింట్స్ లేనందుకు 20-30 చోట్లల్లో ఆ తీసిన 20-30 ప్రింట్లు ఆ 20-30 థియేటర్లలో వేసేది. ఎందుకంటే రవితేజ గారిది ఒక మూవీ నాకు గుర్తుంది, చేంబర్లో వ్యక్తినిగా ఒక 1 year తర్వాత ఆర్మూర్ అనే థియేటర్కి అందింది ఆ ప్రింట్ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ఒక ప్రింట్ ఉంది, ఏ థియేటర్లో వేస్తే మోస్ట్ రిటర్న్స్ వస్తాయనే ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. సో ఎక్కడ వేస్తే మాకు మోస్ట్ రిటర్న్స్ వస్తాయి అన్న తర్వాత ఇక్కడంతా పులుసు కారిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ట్రావెల్ చేస్తూ ఆర్మూర్ అనే ప్లేస్లో 1 year తర్వాత పోయింది ప్రింట్. ఈరోజు అంటే ఆ రోజు మనం ఊహించుకోవచ్చు, వనస్థలిపురం నుంచి కానివ్వండి, కూకట్పల్లి కానీ ఇక్కడ కూకట్పల్లి నుంచి అట్లా ప్రాంతాల నుంచి సుదర్శన్ 35కి క్రాస్ రోడ్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆడ ప్రింట్ లేకపోయేది. ఈరోజు డిజిటల్ ఫార్మాట్ యొక్క బెనిఫిట్ మనందరం పొందుతున్నాం. అన్ని థియేటర్లలో 200 థియేటర్లలో సినిమా వేస్తున్నారు. పబ్లిక్ యాక్సెస్ పెరిగిపోయింది. దీన్ని మనం ఆన్ డిమాండ్ అంటాం. అన్ని సందర్భాలలో ఆన్ డిమాండ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, స్విగ్గీయే కాకుండా స్విగ్గీ ఒక సూపర్ ఇంప్లిమెంటేషన్ అని అనుకుంటాం. స్విగ్గీ, జెప్టో ఇంకా సూపర్, 10 minutesలో వస్తుంది, 7 minutesలో డెలివరీ వస్తుంది. అంటే వాళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నారు. అంటే మన చుట్టుపక్కల గోడౌన్స్ పెట్టేసుకొని నువ్వు అడిగిన వెంటనే నేను తెచ్చిస్తాను ఈ చిన్న ఐటమ్స్. సో అలాంటి రోజులలో ఆన్ డిమాండ్లో మన సినిమా కూడా ఆన్ డిమాండ్ అయిపోయింది. సో ఒక కూకట్పల్లి వ్యక్తి అక్కడ చూడదలుచుకుంటాడు, టెక్నికలీ అక్కడ లేనందుకు ఇంత దూరం వచ్చి ఇక్కడ 100 రోజులు ఆడించి పోయాడు. ఇవల్ల మీరు అన్నట్టు డేస్ కాస్త రెవెన్యూకి మారిపోయింది. సో వీ వెల్కమ్ దట్ యాక్చువల్లీ. మీరు కూడా మల్టీప్లెక్స్ వైపు అడుగులు వేస్తున్నట్టున్నారు. ఏఎంబి సుదర్శన్ 70mm కలిపి మా బావ వాళ్ళది, అది మా చుట్టాల వాళ్ళది సుదర్శన్ 70. ఏఎంబి దిక్కే పోతుంది. కమింగ్ ప్రాబ్లీ 6 months 1 yearలో రావచ్చు ఒక మల్టీప్లెక్స్ మన పక్కనే. అగ్ర హీరోల సినిమాలు కొన్ని ఒకే రోజు రిలీజ్ అవుతాయి.
సంక్రాంతి సీజన్ అనే కానీ ఇతర కారణాలు. అప్పుడు ఆ హీరోలు 2-3 కూడా మాకు సుదర్శనే కావాలని పట్టుబట్టారు ఇంకో. అవునండి. అప్పుడు మీరు ఎలా న్యాయం చేయగలరు? లక్కీగా ఆ ప్రెషర్ అంతా మా డిస్ట్రిబ్యూటర్ సైడ్ అయిపోతుంది, అక్కడే సాల్వ్ అయిపోతుంది. మీ వరకు రాదు అది. మా వరకు కూడా రాదు. అండ్ వస్తే కూడా మా డాడ్ నందగోపాల్ గారు దాన్ని హ్యాండిల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కూడా తనే హ్యాండిల్ చేస్తాడు. మన డిస్ట్రిబ్యూటర్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా సార్, శిరీష్ గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, మైత్రి కొత్తగా వచ్చారు, వాళ్ళతోటి మాట్లాడి అక్కడే హ్యాండిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సినిమా ఒక థియేటర్లో పడే ముందు ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటారు? అంటే రన్నింగ్లో ఇంటి రోజులు ఆడాలని, మాకు చెప్పకుండా తీయకూడదని, ఇలాంటి ఏమైనా ఒప్పందాలు ఉంటాయి? ఓకే. ఉంటాయి. ఒక రన్నింగ్ సినిమాని డిస్టర్బ్ చేయకపోవడం అనేది ప్రథమ రిక్వైర్మెంట్. ఒక సినిమా, ఒక ఎగ్జాంపుల్, సినిమా యొక్క కంటిన్యూటీని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, దట్స్ ఆల్. సో దానికి 4 షోస్ కంటిన్యూ చేయాల్సిందే. ఆ సినిమా కలెక్షన్ దానంతలో అదే తగ్గుతుంటేనే వేరే ఏదైనా ఆలోచన. అది మనం సినిమాకి చేయగలిగే కనీస ధర్మం. అంటే దీనికన్నా ఎక్కువ వచ్చే సినిమా వచ్చేసింది మార్కెట్లో, కొత్తది అది వేసుకోవచ్చు కదా అనేది మేము ఫాలో చేయమండి. వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు ద మూవీ. కొత్త సినిమా వస్తూనే ఉంటుంది, వారం తర్వాత తీసేయలేము. సో అది సింగిల్ స్క్రీన్స్ యొక్క అటాచ్మెంట్ టు ద ఇండస్ట్రీ. బేసికలీ తలుచుకుంటే డిస్ట్రిబ్యూటర్ గారి పర్మిషన్ ఇస్తే తీసేసుకోవచ్చు, కానీ సమ్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ 2 రాష్ట్రాల్లో అలాగే ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ మధ్యన రిలీజ్ ట్రెండింగ్ ఎక్కువైంది. అవునండి. బాగా హడావుడి. ఈ మధ్యన కొన్ని నిబంధనలు పెట్టారు. అంటే ఇంతకుముందు ఫ్యాన్స్ చాలా హడావుడి చేసుకునేవారు, వాళ్ళకి చాలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుండేది. ఇప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఇప్పుడు పాటించాల్సిందేనా? నీజర్క్ రియాక్షన్ లాగా ఒక సినిమా 2 సినిమాలకి మేము కొంచెం కూల్ డౌన్ అయ్యాము. బట్ సినిమా అంటేనే ఎంటర్టైన్మెంటు. ఇది మనం మరీ ఇలా అటెన్షన్లా కూర్చొని చూడాలి అనేది ఎక్కువసేపు సస్టైనబుల్ కాదు. మెల్లిగా వాపస్ బ్యాక్ ఇన్ యాక్షన్ వస్తాం. అంటే పేపర్లు వేసుకొని ఒక సినిమాని ఎంజాయ్ చేయగలగడం ఒక చిన్న ఆనందంతో కూడింది. దాన్ని మనము పోలీస్ వ్యవస్థ ఒక ఇన్సిడెంట్ వల్ల ఆపింది, కానీ ముందేమో ఆపదు. పోయిన 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. సింగిల్ స్క్రీన్స్ వ్యాపారం, స్లాబ్ ముందు స్లాబ్ తర్వాత, అంటే అలాగే మల్టీప్లెక్స్ ముందు మల్టీప్లెక్స్ల తర్వాత, ఈ విధంగా చూడొచ్చా? డెఫినెట్లీ చూడొచ్చు. ఈ మైల్ స్టోన్స్. స్లాబ్ వచ్చిన తర్వాత 83 చుట్టుపక్కల వచ్చిన తర్వాత సీట్లు తక్కువ చేసుకోవడం మొదలుపెట్టారు చాలామంది తక్కువ చేసుకోవడం మొదలుపెట్టారు. మేము తక్కువ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ 90% థియేటర్స్ తక్కువ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే సినిమా ఫుల్ కానప్పుడు కూడా ట్యాక్స్ కట్టేది, స్లాబ్ అంటేనే అది ఫుల్ స్లాబ్. సో అది తప్పించుకోవడానికి సీట్లు తగ్గించేసుకుంటూ పోతున్నారు. సో అదొక నెగిటివ్ చేసిందేమో ఎక్కడో అక్కడ. అంటే ఒకటేసారి ఒక 1000 మంది చూడదలుచుకుంటే చూపించలేకపోతున్నాం. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో చూడండి, సిమెంట్ ఫ్యాక్టరీ చూడండి, ఎక్కడైనా స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఇంపార్టెంట్. ఒకటేసారి నడుపుతూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చూపించగలగడం ఒక బెనిఫిట్. ఆ బెనిఫిట్ కోల్పోవాల్సి వచ్చింది స్లాబ్ వల్ల. అది వచ్చింది పాతకాలంలో, ఎందుకు వచ్చిందో వచ్చేసింది. అంటే ఒక ట్రాన్స్పరెంట్గా లేరు అనే మాటతో వచ్చేసింది బేసికలీ. ఆ తర్వాత మళ్ళీ 2004లో వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు తీస్తారు, టికెట్ ట్యాక్స్ పెట్టారు. అంటే నమ్మితే అన్నీ. అయితే ఆ స్లాబ్ లేనప్పుడు, ఆ స్లాబ్ వచ్చినప్పుడు, స్లాబ్ ట్యాక్స్ వచ్చినప్పుడు 1983-85 ప్రాంతంలో వచ్చినప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి హైదరాబాద్ వాళ్ళు థియేటర్లో ఒక 30-40 థియేటర్ వాళ్ళందరూ ఎయిర్ కండిషన్ ఉండే రామకృష్ణ ఎక్సెట్రా తీసేసి ఎయిర్ కూలింగ్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక మేజర్ రెవెన్యూ, అది మేజర్ కాస్ట్. అయితే హైదరాబాద్ ప్రాంతంలో ఎయిర్ కండిషన్ అవసరం కూడా లేదు. ఎయిర్ కూలింగ్ తోటి వీఆర్ యాజ్ గుడ్ యాజ్ 75 ఫారెన్హైట్, అంటే వెరీ గుడ్ టెంపరేచర్ వీ మెయింటైన్ విత్ ఎయిర్ కూలింగ్ ఆల్సో. అది అన్ని ప్రాంతాల్లో లేదు. ఈ ప్రాంతానికి మనకు అడ్వాంటేజ్ వచ్చింది. సో అది స్లాబ్ ట్యాక్స్ విషయము. మీరు మల్టీప్లెక్స్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ మల్టీప్లెక్స్ మొదట్లో వచ్చినప్పుడు ఇక సింగిల్ స్క్రీన్స్ పోతాయి, మల్టీప్లెక్స్ వచ్చేస్తాయి అన్న మాట వచ్చింది. మల్టీప్లెక్స్ వచ్చి కూడా 20 years అవుతుందండి. 2003 చుట్టుపక్కల నుంచి వచ్చాయి. డెఫినెట్లీ పోతాయేమో, రీషేప్ అవుతాయి. పోతాయని ఎందుకు అనుకోవాలి, కానీ రీషేప్ అవుతాయి. అంటే నేను మల్టీప్లెక్స్ అంటే అడిషనల్ ఆడియన్స్, ఒక కోల్పోయిన ఆడియన్స్ వాపస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. సినిమా మల్టీప్లెక్స్ వల్ల ఒక కోల్పోయిన ఆడియన్స్ వాపస్ మల్టీప్లెక్స్ వల్ల ఇండస్ట్రీకి వచ్చింది. సో అలా కాంపిటీషన్ టు సింగిల్ స్క్రీన్స్ అనే మాట మీద నేను ఏకీభవించాను. 2 కూడా నడుస్తున్నాయి. ఎయిర్టెల్ నడుస్తుంది, జియో నడుస్తుంది. ఇప్పుడు జియో వచ్చినందుకు ఎయిర్టెల్ పోదు,
ఎయిర్టెల్ వల్ల జియో పోదు, రెండిటికి మార్కెట్ దీని ప్రత్యేకత దాంది. అబ్సల్యూట్లీ నేను ప్రత్యేకత అందే, కొత్త మార్కెట్ పుట్టింది, వాళ్ళ కాంపిటీషన్లో వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేస్తూ పోతున్నారు. ఈ ఈ మధ్యన కొన్ని సంఘటనలు జరిగినాయి, థియేటర్కి వెళ్ళి హీరో విజువల్ చేయడం వల్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. అవునండి. గుంటూరు కారం సినిమాకి హీరో మహేష్ బాబు వచ్చారు థియేటర్. అవునండి. ఎటువంటి ఇది జరగకుండా, ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అవునండి. అది ఎలా తీసుకున్నారు మీరు? నెంబర్ ఆఫ్ స్టాఫ్ పెంచేయడం అండ్ ద స్టార్ టీమ్ ఆల్సో ఎక్కువ రేకెత్తించకుండా కామ్గా రావడం, కామ్గా చూసేయడం, ఒక కంట్రోల్డ్గా రావడం, వెళ్ళిపోవడం జరిగింది. బేసికలీ ఆ డిఫరెన్స్ కనబడుతుందండి. బేసికలీ ఆ డిఫరెన్స్ రిపీట్ చేయగలగాలి. మనం ఇంత దిగజారిపోవద్దుకి, స్టార్స్ రాకూడదు అనే లెవెల్కి దిగజారిపోతున్నట్టు అవుతుంది. సో రావచ్చు, కాకపోతే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఉందే ఒక అట్రాక్షన్, అలాంటి అట్రాక్షన్ కూడా ఉంది. దానివల్ల వచ్చే డేంజర్ని మనం తప్పేటట్టు చూద్దాం. ముందు జాగ్రత్త చేయాలి. అబ్సల్యూట్లీ పాసిబుల్. నిర్లక్ష్యానికి గురయ్యి అలా జరిగింది అన్నట్టు ఇన్సిడెంట్. సో పలు రకాలుగా, సో అది మనం అధిగమించాలి బేసికలీ అందరం యాజ్ అన్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇక్కడే కాదు, విజయవాడలో కూడా స్టార్స్ వస్తారు, బ్రహ్మరంభ థియేటర్లో వస్తారు, కాకినాడకి వెళ్తారు. ఆ ఫ్రీడమ్ తీసేయకూడదు కదా. ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. రిలీజ్ కానీ రీ రిలీజ్ కానీ చాలా హడావుడిగా ఉంటుంది. ఇక్కడ వీడియోలు చూస్తుంటే మాకు అసలు ఏంటి హడావుడి, ఎంత అసలు ఎలా తట్టుకుంటున్నారు థియేటర్ అనుకుంటూ ఉంటాం మేము. అప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది బయట? మామూలు డిస్టర్బెన్స్గా ఉంటుందా మీకు? భయంగా ఉంటుంది ఏమన్నా? ఏదన్నా భయంగా ఉంటుంది. పక్కన ఎంజాయ్ చేస్తూనే భయపడతారు. అబ్సల్యూట్లీ. మా దగ్గర మా లక్కి ఫ్యాన్స్ టీమ్స్ కూడా మా టీమ్స్ లాగా మారిపోయి సపోర్ట్ చేస్తారు. కొంచెం నిశ్చింతగా కూడా ఉంటుంది. ఒక 1 day 2 days ముందు ఒక కాన్షియస్ ఎఫర్ట్ వీ స్టార్ట్ రిక్వెస్టింగ్ టు ద ఫ్యాన్స్ టీమ్స్. వాళ్ళు ఒక 40 మంది 70 మంది అయిపోతారు. వాళ్ళందరూ కాన్షియస్గా ఒకటి ఎఫర్ట్ చేస్తారు. బేసికలీ సమ్ బేసిక్ ఫైర్ ఉండకూడదు ఎక్సెట్రా. వీ కెన్ డ్యాన్స్ యాజ్ మచ్ యాజ్ వీ వాంట్ అండ్ సౌండ్ ఈజ్ ఆల్సో ఫ్రెండ్లీ. కాకపోతే మా సీట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది వేరే స్టోరీ. కూర్చి మడతపెట్టి అన్న టైప్లో ఆ రో మడతపడిపోయింది ఆ రోజు ఆడియో ఫంక్షన్ నాడు. నో సాంగ్ రిలీజ్ నాడు ఆ రో మడతపడిపోయింది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో మా సీట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు లేటెస్ట్ రీ రిలీజ్ కూడా చాలా సేమ్ టు సేమ్. ఇప్పుడు రైట్ నౌ మీరు చూడొచ్చు, సీట్స్ కింద బెండ్స్ మళ్ళీ కొత్త వేయించాము. మళ్ళీ ఇంకా దీని మీద నిల్చుంటే కూడా ఏం కాకుండా చేసేటట్టు చేస్తున్నాం బేసికలీ. అంటే లోవర్ క్లాసులలో, అంటే వీఆర్ మేకింగ్ దెమ్ మోర్ స్టడీ. రన్నింగ్ పరంగా ఈ థియేటర్లో కృష్ణ గారు పాడి పంటలు 100 రోజులు. అవునండి. తొలి 100 రోజుల చిత్రం. అవునండి, కరెక్ట్. సూపర్ స్టార్ ఫ్యాన్స్కి ఏంటంటే సుదర్శన్ సూపర్ స్టార్ అడ్డా ఆర్టీసీ గ్రాస్ రోడ్స్లో. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. వీఆర్ సో థ్యాంక్ఫుల్. అది ఇతర హీరోల అభిమానులు కూడా ఆ ఇబ్బంది ఏం పడరు. ఎందుకో కానీ మా హీరో సినిమా కూడా అక్కడే పడాలి. మహేష్ బాబు గారు అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా అక్కడ పడితేనే బాగుంటుందని కోరుకుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మహేష్ గారు కూడా ఎంకరేజ్ చేస్తారు అది. ఈ మల్టీప్లెక్స్లు వచ్చాక కొన్ని ఓటీటీలు ఈ ప్రభావం వల్ల సింగిల్ స్క్రీన్స్ ఆపేద్దాం అని కొంతమంది సొంతంగా నిలదీసి థియేటర్స్ ఆపేస్తారు చాలా చోట్ల. మీరు ప్రభుత్వం నుంచి ఇవి లభిస్తే మనం థియేటర్ రన్ చేయడానికి చాలా బాగుంటుంది, ప్రభుత్వం తరఫున సహకారం, అది ఎటువంటి సహకారం కోరుకుంటున్నారు మీరు? ఒక 4 years కింద అందుకు సింగిల్ స్క్రీన్స్లో థియేటర్స్లో పార్కింగ్ ఫ్రీ చేసింది గవర్నమెంట్ 4-5 years కింద. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాపస్ తెచ్చుకున్నాం. మాకు పార్కింగ్ అనేది ఒక చిన్న రెవెన్యూ, దాన్ని మీరు తీసేయకండి, ఎంత 20 rupees తీసుకుంటాం 3 hours ఒక స్కూటర్ పార్క్ చేయడానికి 20 rupees తీసుకుంటాం, ఆ రెవెన్యూ ఆపకండి అనేసి వాపస్ సాధించుకున్నాం. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆపేసిన ఒక 2 years ఆపేసింది. అప్పుడు కొన్ని థియేటర్స్ పోయాయి. అలాగే ఇప్పుడు వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఇప్పుడు రైట్ నౌ ఇస్ సింగిల్ స్క్రీన్స్, మిగతా స్టాల్స్ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వండి. ఒక కేఎఫ్సి స్టోర్ కానివ్వండి, ఒక దోశ స్టాల్ కానివ్వండి, లోపల పెట్టేంత స్పేస్ ఉంది. అలాంటి ఇవాళ పర్మిషన్స్ ప్రకారంగా పెట్టలేము అదంతా.
ఆ పర్మిషన్స్ ఇవ్వండి, అలాంటి జియో తీసుకొస్తే మాకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు, ఆడియన్స్ కూడా. అదే ఎగ్ పఫ్, అదే సమోసా కాకుండా మిగతా కూడా మల్టీప్లెక్స్కి సింగిల్ స్క్రీన్స్కి డిఫరెన్స్ అదే కదండి. ఒకటే మాట, ఇది చాలా చిన్న మాట, అందరికి తెలిసిందే. మల్టీప్లెక్స్ అన్నంత మాత్రాన 3 సినిమాలు చూస్తామా? కాదు కదా, ఒకటే సినిమా చూస్తాం. సో ఆ ఒక్క సినిమా ఇక్కడ కూడా ఉంది. బయట కొంచెం స్టోర్సు, కొంచెం షాపింగ్ అవసరం లేదు మాకు, ఫుడ్ ఐడియా ఉంటే చాలు. అదొక్కటి సాధించుకుంటే, అంటే అడిషనల్ యూజ్ అంటారు దాన్ని. సో ఒక రిక్వెస్ట్ పెట్టాం, కరెంట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ పెట్టాం చెంబర్ ద్వారా, అడిషనల్ యూస్కి పర్మిషన్ ఇవ్వండి. ఇవాళ లేదు, నిబంధనల ప్రకారంగా వెసులుబాటు లేదు. ఒక థియేటర్లో సినిమా పడే ముందు థియేటర్ రెంట్, ట్యాక్స్ ఉంటాయి కదా. అవునండి. అవి వాటితో పాటు ఈ క్యాంటీన్కి సంబంధించినవి, పార్కింగ్కి సంబంధించినవి అవన్నీ థియేటర్లో వస్తాయా లేకపోతే థియేటర్కే వస్తాయి? అదేమన్నా సినిమా కొనుక్కున్న వాళ్ళకి లేదండి, డిస్ట్రిబ్యూటర్కి కాదండి. ఇన్ఫ్యాక్ట్ టికెట్ రేట్లో కూడా ఒక చిన్న మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఉంది, అది కూడా థియేటర్కే వస్తుంది. ఎంసీలు అంటారు. ఓకే. లైక్ ఎనీ మల్టీప్లెక్స్ ఆల్సో. ఓకే. ఇది కొత్తదేం కాదు, మొదటి నుంచి అలాగే ఉంది రెవెన్యూ మోడల్. దాంట్లో ఏదన్నా మార్పులు చేస్తే ఉన్న థియేటర్ వ్యవస్థ కూడా రెవెన్యూ లేక సతమతం అవుతుంది. ఒక థియేటర్లో ఓ షో గ్రాస్ జిఎస్టీ ఇస్తే నెట్లో రెంట్ తీస్తారు. నెట్లో రెంట్ తీస్తున్నారు, నెట్లో పర్సంటేజ్ ఇమ్మని మేము కోరుతూ వస్తున్నాం. ఇప్పుడు అదొకటి రిక్వైర్మెంట్. సింగిల్ స్క్రీన్స్ని బతికించడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసేది అదేనండి. మల్టీప్లెక్స్కి ఇచ్చే షేర్ లాగా మాకు కూడా పర్సంటేజ్ ఇచ్చి మమ్మల్ని బతికించండి. సింగిల్ స్క్రీన్స్ లేకపోతే మూసివేయబడుతున్నాయి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్టు అవుతోంది అనేది ఒక రిక్వైర్మెంట్. పోయిన 1-2-3 ఇయర్స్ నుంచి మేము ఒక 40, 50, 120 థియేటర్ ఓనర్లను అడుగుతున్నాం. అది సింగిల్ స్క్రీన్ పద్ధతి. మల్టీప్లెక్స్ పర్సంటేజ్ నెట్ గ్రాస్లో అమౌంట్ ట్యాక్స్ తీసేసి నెట్లో పర్సంటేజ్ ఉంటుంది. 50-50, 45-55 ఉంటుంది. మొదటి వారం 55% డిస్ట్రిబ్యూటర్కి పోతుంది, 45% థియేటర్ వాడు ఆపుకుంటాడు. అయితే మీరు ఒక మంచి పాయింట్ మాట్లాడారు సార్. ఏంటంటే ఇంతకుముందు రన్ ఉండేది కాబట్టి మాకు మా రెంట్ ఎంత వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తే, ఎగ్జాంపుల్ చెప్తాను, పేరు తీసుకొని కానీ 35 lakhs వచ్చింది. మేము అందులో 7 lakhs తీసుకొని మిగతా 27 lakhs, 28 lakhs డిస్ట్రిబ్యూటర్కి షేర్ ఇచ్చాం. సో మా పర్సంటేజ్ లెస్ దెన్ 12% ఏమో వచ్చింది. లెస్ దెన్ 15% to 12% ఉంది. ఎందుకంటే ఇంకా డిసెంబర్లో వచ్చిన సినిమాకి నో నేమ్స్ మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకు పుష్ప డిసెంబర్లో వచ్చిన సినిమాకి మా 2 థియేటర్లో కలిస్తే 1,40,00,000 షేర్ వచ్చింది, గ్రాస్ వచ్చింది. తీసేసి అవన్నీ తీసేస్తే మేము రెంట్గా మిగిలించుకుంది ఎంత అంటే 8% to 6% మధ్యలో ఉంది. మిగతాదంతా డిస్ట్రిబ్యూటర్కే పోతుంది, రైట్? ఇదే కలెక్షన్ ఒక మల్టీప్లెక్స్లో వేస్తే ఆడ 45-55 స్ట్రిక్ట్గా. ఎందుకంటే అట్లా అయితేనే నేను నిలదొక్కుంటాను, లేకపోతే మూసేసుకుంటాం అనేసి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క తీర్మానం అది. ఇదే మాకు ఇట్లా వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు అనేసి. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మేము అందరం సింపుల్ ఇండిపెండెంట్ బిజినెస్ మ్యాన్తో అలా అది చేయలేకపోతున్నాం. అదొక మేజర్ ఫ్యాక్టర్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ మూసివేయడానికి. అదర్వైజ్ మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అదర్వైజ్ ఆడియన్స్ నుంచి సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఫేవరెట్స్. ఆడియన్స్ లవ్ సింగిల్ స్క్రీన్స్. ఎందుకంటే అంతే విశాలంగా, అంతే స్క్రీను, అదే నైస్ సౌండ్. డిజిటల్ ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత అన్నీ కూడా సేమే. నాకు గుర్తు అన్వేషణ అప్పుడు, సింహాసనం అప్పుడు మా ప్రొజెక్టర్ ఆపరేటర్లు కొంచెం సౌండ్ ఎక్కువ తక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్షన్, డిజిటల్ ఆడియో అంతా అయిపోయిన తర్వాత దాంట్లో నో గేమ్స్. సో ఎవ్రీథింగ్ ఇస్ స్టాండర్డ్. సో మల్టీప్లెక్స్ పోతే సౌండ్ బాగుంటుంది అనడానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఆల్మోస్ట్. సో ఆ లెక్కన ఆడియన్స్ తరఫు నుంచి సింగిల్ స్క్రీన్స్ బాగా నచ్చుతారు. కాకపోతే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే సింగిల్ స్క్రీన్స్కి మూసివేయడానికి కారణం అవుతుందేమో అని అనిపిస్తుందండి. అంటే బై కరెక్ట్ షేర్ ఇవ్వట్లేదు మాకు. ఈ విషయంలో థియేటర్లు అందరూ ఒక తాటి మీదకి వచ్చి, ఒక వేదిక మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదా? 2-3 సార్లు ప్రయత్నం చేసాం, కానీ ఎగ్జిబిటర్స్ అవ్వట్లేదు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉంది, దానికి నేను సెక్రటరీగా ఉన్నాను, విజేందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ పలు రకాలుగా ఒత్తిడులు వస్తున్నాయి. ఏదైనా ఒక థియేటర్లో జరగకూడదు జరిగింది అనుకుందాం, ఏదన్నా
అప్పుడు ఈ థియేటర్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఈ దానికి స్పందిస్తారా అన్న? డెఫినెట్లీ స్పందిస్తాం. కలిసికట్టుగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు సేవ్ చేయడం, దాని గురించి ఏదన్నా అబ్సల్యూట్లీ సలహాలు ఇవ్వడం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న సంధ్య థియేటర్లో మ్యాటర్ అయింది. ఓకే. దానికి మేము ఒక 8 మంది సంధ్య థియేటర్కి అవైలబుల్ ఉన్నాం. అప్పుడు మన సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, నో మోర్ టికెట్ రేట్ అది ఇది అన్నారు కదా. బెనిఫిట్స్ అండ్ తనని కూడా ఇండస్ట్రీ కరెక్ట్గా మాట్లాడట్లేదు అనే మాట అన్నారు అసెంబ్లీలో. అన్నప్పుడు ఎగ్జిబిటర్స్ మేమందరము మాట్లాడి సంధ్య థియేటర్కి సపోర్ట్గానే ఉంటూ, గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టాం. మేము ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ గవర్నమెంట్స్ డెసిషన్ అన్నమాట అన్నాం. సో ఎస్, వీ విల్ ప్రొటెక్ట్ చేసుకుంటాం అసోసియేషన్, థియేటర్ అసోసియేషన్ని. దాని కొరకు కూడా రావాల్సిన ఒత్తిడులు వస్తుంటాయి, బట్ దట్ ఈస్ ఓకే. ఈ మధ్యకాలంలో దేవరా సినిమా ఆడింది కదా మనది. ఆడిందండి. దేవరా సినిమా డే 1 ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. పోస్టర్ కట్అవుట్. అవునండి, కట్అవుట్. అది సోషల్ మీడియాలో ఎలా వచ్చిందంటే, సినిమా నచ్చక ఎన్టీఆర్ అభిమానులే వాళ్ళు చేశారు అని రూమర్ వచ్చింది. దాని వెనక దాగి ఉన్నది ఏంటి? నిజం జరిగింది ఏంటి అంటే, ఆ పూలహారం, కట్అవుట్ది దోషం లేదు, దేనిది లేదు, పూలహారం మరీ ప్లాస్టిక్ వచ్చేసింది. అది రెడీ టు గెట్ బర్న్డ్. అయితే ఆ పూలహారానికి దూరంగానే ఫైర్ క్రాకర్స్ చేశారు. ఆ ఫైర్ క్రాకర్స్ డబుల్ బాంబ్స్ ఉంటాయి చూడండి, ఒకటి ఇక్కడ పేలుతుంది, ఒకటి గాల్లో పోయి పేలుతుంది. అదొకటి 2-3 కాస్త ఆ పూలదండల మీద, ప్లాస్టిక్ పూలదండల మీద పేలింది. అది రెడీ టు గెట్ బర్న్డ్ ఇట్లా అంటుకుంది. అది అంటుకొని మొత్తం కట్అవుట్ని కూడా కాల్చేసింది. కానీ అది జరిగింది. ఈ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రకరకాల సోషల్ మీడియా అప్పుడు అలాంటివి జరిగినప్పుడు మీరు వెంటనే ఖండించే ప్రయత్నం చేస్తారా? అనిపించింది. కొంచెం సోషల్ మీడియాలో ఇప్పుడు మీ ద్వారా మీ ఇంటర్వ్యూలో వచ్చినందుకు కూడా కొన్ని తిట్లు పడతాయి మనకు ఆడియన్స్ దగ్గర నుంచి. ఎవడో కూడా ఏదో కమెంట్ రాస్తాడు, సో అవసరమా అని కూడా అనిపిస్తుంటుంది. సో ఒక జరిగిందైతే చెప్పాం, 2-3 చోట్ల జరిగింది ఇది అనేసి పోలీస్ వ్యవస్థ కూడా చెప్పాం. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫ్లెక్సీలు కట్టడం, బ్యానర్లు, పూలదండ ఇవన్నీ కొంచెం నిబంధనలు పెట్టారు అండ్ జీరో చేశారు. ఇప్పుడు అభిమానులు అడావిడి చేసుకోవడానికి మిస్ అయింది. ఇప్పుడు రిలీజ్ సినిమా కూడా అదే ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు అందరం ఈ అడావిడి లేనప్పుడు ఇంకెందుకు రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ సాధించుకోవచ్చు. కొంచెం మనం బేసికలీ అంటే మొన్న జరిగిన ఇష్యూ వల్ల లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏమొచ్చిందంటే, రేవతి గారి మీద ఏం జరిగింది అది జరగకూడదు. మీనింగ్ ఒక టికెట్, ఇక్కడ సినిమా చూద్దామని టికెట్ కొనుక్కొని వచ్చిన వ్యక్తికి పలు రకాలుగా అంటే కన్వీనియన్స్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఇవ్వాలి కదండి. ఇప్పుడు మనం మీల్స్ తింటే ఇన్ని ఐటమ్స్ ఉంటాయి. సో ఒక థియేటర్కి వస్తే సీట్ నీట్గా ఉండాలా, తన సీట్ తన కొరకు వెయిట్ చేస్తూ ఉండాలా, ఇంకొకరు కూర్చోవద్దు కదండి. సో ఈ అభిమానుల సందడి ఎక్కువైపోయినప్పుడు ఇవన్నీ డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. అంటే నేను టికెట్లు తీసుకొని నా 3 ఫ్రెండ్స్ ఫ్యామిలీని తీసుకొని పోతే ఆడ సీట్లో ఇంకెవరో ఉంటారు. సో అది ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంది ఈసారి. నో టికెట్ నో ఎంట్రీ అన్న టైప్లో, విచ్ ఇస్ కంపల్సరీ యాక్చువల్లీ. సో మా పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం మారింది. ఎందుకంటే అడిషనల్గా ఎంజాయ్ చేయడం ఈజ్ ఓన్లీ అడిషనల్, బట్ అడిషనల్ పేరిట మినిమం మన గ్యారంటీ కూడా ఇవ్వకపోతే ఎట్లా? టికెట్ కొనుక్కొని వచ్చిన వాళ్ళకి అసౌకర్యం కలగడానికి వీల్లేదు అనే మాట బయటకు వచ్చింది. బేసికలీ పోలీస్ వ్యవస్థ మాకు చెప్పింది, ఈ 6 థియేటర్ ఓనర్లను అందరినీ పిలిచి, సప్తగిరితో పాటు పిలిచి వార్నింగ్ ఇచ్చింది. నీ దగ్గర టికెట్ కొనుక్కొని వచ్చిన వాడికి నీ సౌకర్యం ఫెయిల్ అయిందా లేదా, అది ఫెయిల్ అయితే నీ థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా అన్నారు. సో నోరు మూసుకొని వీ హ్యావ్ టు అవాయిడ్. అంటే కస్టమర్ కొన్నవాడికి ఫస్ట్ న్యాయం చేయడం మన ప్రథమ కర్తవ్యం, దాని తర్వాత ఇంకేదైనా. అన్ని రంగాల్లో ఉన్నది ఇది. ఇది ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ సంబంధించింది, పబ్లిక్ మెంబర్ కొంచెం మితిమీరినట్టు కూడా అనిపిస్తుందండి. రిలీజెస్ నేను నెగటివ్ చేయను, కాకపోతే కొన్ని వీడియోస్ వచ్చాయి, మీరు చూసి ఉంటారు. సల్మాన్ ఖాన్ ది థియేటర్ లోపల బాంబ్స్ పేల్చారు. సల్మాన్ ఖాన్ మనకే జరిగినాయి. మన దగ్గర నేను సంజయ్ థియేటర్లో నేను వీడియో చూశాను. అదే అది మితిమీరిపోతుంది అప్పుడప్పుడు. సో అది డెఫినెట్లీ కంట్రోల్లో పెట్టాలి. మా దగ్గర మా టీమ్స్ వల్ల, మా ఫ్యాన్స్ అసోసియేషన్ టీమ్స్ వల్ల కూడా అది బాగా ప్రివెంట్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యన సౌండ్ సిస్టంలో చాలా మార్పులు వచ్చినాయి రకరకాల. మన థియేటర్కి ఏదన్నా అలా అత్యాధునిక ఏమైనా పెట్టారు ఈ మధ్యకాలంలో?
Sound మేము systems. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ ద లాటే ఉన్నామండి. నటశేఖర కృష్ణ గారు ఎట్లా ఫస్ట్ ఎన్నో విషయాల్లో నాకు గుర్తు, అక్కడ రామ్ తేరి గంగామైలి హీరోయిన్ పట్టుకొచ్చి సింహాసనంలో వచ్చేసారు. 70 mm. అలాంటి నేను నాకు గుర్తు 10-15 ఇన్స్టెన్సెస్ చెప్పగలుగుతాను. ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్. సో అలాంటి లక్షణాలు మా డాడ్ దగ్గర కూడా ఉన్నాయి. బేసికలీ ఏదైనా టెక్నాలజీ వచ్చిందంటే మొదట మేమే ప్రవేశపెట్టాలి. దృక్పథం ఏముందంటే దాని వెనకాల దృక్పథము నాకు ఆలోచిస్తే డిస్కషన్ చేస్తే తెలిసేది, ఆల్మోస్ట్ వరల్డ్లో బెస్ట్ ఉన్నది మన ప్రాంతం వాళ్ళకి ఇవ్వడం మన బాధ్యత. తెలిసిన తర్వాత ఇవ్వకపోవడం తప్పైపోతుంది. సో అది కూడా ఈజీయే. డాల్బీ సౌండ్ సిస్టమ్ పెట్టాము 10-12 ఏళ్ళ కిందనే, అట్మాస్. సో ఆ సౌండ్ డివిజన్ ఏదైతే సుదర్శన్లో దేవిలో సౌండ్ డివిజన్ వస్తుందో దాంతో సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మస్తు పెరిగిపోతాయి. ఒక ఎగ్జిబిటర్గా ఒక సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి అవుతారు మీరు కూడా, ఎగ్జిబిటర్ లాగా. ఎగ్జిబిటర్. ఈ మధ్యకాలంలో సినిమాకి సంబంధించి ఇంత గ్రాస్ కలెక్షన్ వచ్చిందని పోస్టర్స్ వేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అదొక చిన్న మార్కెటింగ్ టూల్ లాగా భావించాలి, పబ్లిసిటీలో. అంతే. అది అన్ని బిజినెస్లో కూడా ఉంది. దానివల్ల మరి ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవుతున్నట్టున్నాయి. దాని కరెక్షన్ ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు. అవునండి, అవునండి, టాలీవుడ్లో. అవునండి, కరెక్ట్. ఆ పోస్టర్స్లే కారణం అంటారా? 96 crores అని వచ్చింది కదా, పోస్టర్సే కారణం అంటారా? ఐ థింక్ సో. న్యూస్లో అలాగే వచ్చింది. దానికి ప్రశ్నలు అంత సీరియస్గా తీసుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ టాంజిబుల్. అంటే ఒక మాట మనం సోషల్ మీడియాలో విన్నది ఏంటంటే ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచే వచ్చింది కదా అనేది మాట విన్నాం. ఓ బై మిస్టేక్ వచ్చిండొచ్చు అనేసి అంటారు, అంతే. అది ఇట్ ఇస్ నాట్ స్టాచ్యుటరీ బైండింగ్ అట్ ఆల్, ఎక్కడ ఉండదు. బేసికలీ ఇట్స్ అ మార్కెటింగ్ టూల్ లాగానే అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్ సైజ్ మే వేరీ అని ఉంటాయి చూడండి. మన అడ్వర్టైజ్మెంట్స్లో కనబడే ప్రోడక్ట్ యాక్చువల్ ప్రోడక్ట్ సైజ్ మే వేరీ అని చిన్న గ్రే ఏరియాలో ఉంటుంది. అంటే నువ్వు యాక్చువల్లీ ఇది ఉంటుంది ఇంత, కొనేటప్పుడు కొంచెం చిన్నగా ఉండొచ్చు అనేసి ఉంటుంది డిస్క్లైమర్స్. సో అలాంటి డిస్క్లైమర్స్తో నాట్ టు బి టేకెన్. కొన్ని థియేటర్లు లీజ్కి ఇస్తూ ఉంటారు సార్. అవునండి. ఒక సంస్థ ఒక డిస్ట్రిబ్యూటర్ లీజ్ తీసుకుంటారు. అప్పుడు లీజు తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి బాధ్యతలు ఉంటాయి? అక్కడ వాళ్ళకే ఉంటాయా, మీకు కూడా బాధ్యతలు ఉంటాయా? అందులో స్క్రీన్ టైం లీజా గ్రౌండ్ లీజా అనేది 2 వ్యత్యాసాలు ఉన్నాయి. గ్రౌండ్ లీజ్ అంటే ద న్యూ టీమ్ విల్ టేక్ యాక్షన్. ఓన్లీ స్క్రీన్ టైం లీజ్ అంటే మేము మెయింటెనెన్స్ చేసుకుంటూ స్టాఫ్ శాలరీస్ మేము ఇచ్చుకుంటూ నడుస్తూ ఉంటుంది. బేసికలీ ఆ 2 రకాలు ఉన్నాయి. స్క్రీన్ టైం అంటే అదే ఓన్లీ బుకింగ్ లీజ్. ఒక డిస్ట్రిబ్యూటర్ లీజుకి తీసుకున్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన సినిమాలే థియేటర్లో ప్రదర్శిస్తూ ఉంటారు. అంతవరకే వాళ్ళు పంపిణీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇంకా సినిమాలు కూడా వస్తుంటాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సో అతను చేసుకుంటాడు ఆ బుకింగ్ అంతా. ఆ మూవీ ఏం ఆడాలా ఏంటి అనేది అతను చూసుకుంటాడు. థియేటర్ వాడికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేస్తాడు. ప్రస్తుతం మన థియేటర్ లీజ్లో ఉందండి? లేదండి, ఫ్రీ ఉంది. మొదటి నుంచి ఫ్రీనే ఉంది. ఇంతకుముందు దిల్ రాజు గారు తీసుకున్నారు లీజ్కి. దాని లేదండి, అదే వెంకటేశ్వర ఫిల్మ్స్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే సినిమాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము అన్ని సినిమాలు ఎప్పుడైనా ఓపెనే ఉన్నాం. మధ్యలో ఒక 1 year ఏమో అప్పుడు ఒకసారి ఏషియన్కి లీజ్కి ఉండే. లాంగ్ టైమ్, వెరీ వెరీ లాంగ్ టైమ్, 20 years ago. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా మాకు విలువైన విషయాలు తెలియజేశారు. అబ్సల్యూట్లీ. అంటే ఎగ్జిబిటర్ సంబంధించి కానీ, మల్టీప్లెక్స్లు కానీ, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గురించి కానీ, ప్రేక్షకులకు కానీ, ఒక హీరోని అభిమానించే అభిమానులకు కానీ చాలామందికి అవగాహన లేదు కొన్ని విషయాలు. అవునండి. వారందరికీ మీ రూపంలో ఒక అవగాహన వచ్చేలాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. ఇంకొక మాట, 2017-18లో సుదర్శన్ 35mm బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డ్ ఆఫ్ ద కంట్రీ వచ్చింది. ఓ వెరీ గుడ్. ఒక చిన్న సంస్థ బిగ్ సినీ ఎక్స్పో అని పోయిన 8-10 ఏళ్ళ నుంచి ఒక అవార్డ్స్ అండ్ ఒక మీటింగ్ ఇన్ చెన్నై అండ్ ముంబై నడుపుతూ ఉంటారు. 2017లో బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డ్ ఫర్ ద కంట్రీ వచ్చిందండి. సో నేను ఇంట్రెస్ట్గా అడిగాను ఏ విధంగా వచ్చింది అంటే, కస్టమర్ రివ్యూస్ యూట్యూబ్ మీద కస్టమర్ రివ్యూస్ రాటిఫై చేసాము, మేము చూసాము. విపరీతంగా పీపుల్ హ్యావ్ అప్రిషియేటెడ్ హైదరాబాద్ సుదర్శన్ 35 థియేటర్ అనేసి వచ్చింది. సుదర్శన్ థియేటర్ అంటే ఏదో సొంత థియేటర్ లాగా ఉంటుంది. మాకు ఎలాగంటే మా అభిమాని హీరో సినిమా ఇక్కడ పడితే అదొక ఆనందం అనమాట. దాంట్లో సీక్రెట్ ఏంటంటే నేను అనుకుంటా గుడ్ న్యూస్ నలుగురితో షేర్ చేసుకుంటే డబుల్ ట్రిపుల్ అయిపోతుంది కదా. ఇక్కడ ఒక 1300 మంది కలిసి సినిమా చూస్తుంటే హీరో ఎంట్రీ కాకముందు ఏదైతే ఈ 1300 మంది వదులుతుంటారో అది చూడాల్సింది అనేసి అందరికీ అనిపిస్తుంది. నా ఉద్దేశం అదే, దట్ ఈస్ ద మ్యాజిక్. ఇప్పుడు 1300 కెపాసిటీ ఏంటి మంది? 1260, 1250. ఓకే. అట్లా సుదర్శన్ థియేటర్ అనేటప్పటికి ఒక రకమైన క్రేజ్, అది అందరికీ తెలిసిన విషయం. ఎస్ సార్. అందరు హీరోల అభిమానులకు కానీ, ప్రేక్షకులకు కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉంటారు.
అవునండి. ఆ ఫ్యాన్స్కి ఒక సెంటర్ ఉంటుంది, ప్రతి ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో చర్చ ఫస్ట్ స్టార్టింగ్ సుదర్శన్లో పడుతుందా లేదా మన సినిమా అని అడుగుతూ ఉంటారు. అవునండి. అలాంటి సుదర్శన్ థియేటర్ని భవిష్యత్తులో ఏ స్థాయికి తీసుకెళ్ళాలని మీ డ్రీమ్? కొంచెం పర్సనల్లే, కాకపోతే మా ఒపీనియన్ ఏముందంటే సుదర్శన్ థియేటర్ ఇంత పలుకుబడికి రావడానికి కారణాలు ఏవైనా ఉన్నా మాకేమనిపిస్తుంది అంటే కొన్ని మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోయి ఈ ప్రాంతం వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం అనేది ఒక దృక్పథం. ఈ దృక్పథంతో ఇది కంటిన్యూ చేయడమే కాకుండా ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక 10 డిఫరెంట్ సెంటర్స్లో స్టార్ట్ చేయొచ్చా అనేసి అనిపిస్తూ ఉంటుంది. థియేటర్ అనే కాదు, ఈ మినిమం ఆఫరింగ్స్, ఇప్పుడు నాకు కొన్ని ప్రాంతాల్లో థియేటర్స్ బాగాలేవు, అక్కడ కొంచెం అన్యాయం జరుగుతుంది బేసికలీ అక్కడ ఆడియన్స్కి. కొన్ని ప్రాంతాల్లో థియేటర్స్ బాగాలేక అక్కడ అన్యాయం జరుగుతుంది. అయితే నేను కృష్ణ గారిది నక్కలు చేయను, కాకపోతే నేను మనులు అడిగానా మాణిక్యాలు అడిగానా అని ఒక జోక్ ఉంది. జస్ట్ ఒక మిరపకాయ బజ్జీ అడిగాను, డ్రింక్ ఎంబడి, దట్స్ ఆల్ అన్న టైప్లో మన ఆడియన్స్ డిమాండ్స్ వెరీ వెరీ లెస్. ఒక సింపుల్ నైస్ ఎంటర్టైనింగ్ స్టోరీ. ఆడియన్స్ డజంట్ వాంట్ 500 crores 2000 crores, నో. దే విల్ వాంట్ బట్ సింపుల్ ఎంటర్టైనింగ్ స్టోరీ. ఆ వసతులు కూడా ఇవ్వలేని ప్రాంతాలు ఉన్నాయి, థియేటర్స్ ఎన్నో. అది అక్కడ థియేటర్స్ యాడ్ చేయాలనేసి ఒక చిన్న కోరిక చాలామందికి ఉంది. అటుదికి ఆలోచిద్దామా అనేసి ఒక ఆలోచన. అట్ ద సేమ్ టైమ్ సుదర్శన్ 35mm, దేవి 70mm will continue to improve the services. Okay. Coming 20 years also, we will be available to our audience just like this, giving more and more. ఇప్పుడు డాల్బీ విజన్ అనేసి ఒకటి కొత్తగా వస్తుంది, వాడు ప్రొజెక్టర్ ప్లస్ సౌండ్ సిస్టమ్తో కూడింది ఒకటి లాంచ్ చేస్తున్నాడు. మొన్న రాజమౌళి గారు లాంచ్ చేశారు కదా అన్నపూర్ణ స్టూడియోస్లో. సో అట్లాంటి టెక్నికాలిటీస్ వస్తే వీ విల్ ఓన్లీ అప్గ్రేడ్. ఎందుకంటే మన ఒరిజినల్ దృక్పథం 1980s నుంచి మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతం వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలా. భవిష్యత్తులో అందరూ సుదర్శన్ థియేటర్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఉంటారు. ఆ క్లీన్లీనెస్, ఆ వసతులు కల్పించుకుంటారు. నేమ్ మే బీ సేమ్, మే నాట్ బీ సేమ్. సార్ ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విలువైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.